రూల్స్ వచ్చాయి. ఆ రూల్స్ ఏంటి అని మీకు తెలియాలి అంటే ఈ వీడియోలోకి వెళ్ళాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే ఇటీవల రిజర్వ్ బ్యాంక్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా వరకు మార్పులు వచ్చాయి. క్రెడిట్ కార్డును ఎంచుకునే అధికారం కస్టమర్లకు ఉంటుందని, వారికి మల్టిపుల్ నెట్వర్క్ ఆప్షన్ ఇవ్వాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంటే రూపే, మాస్టర్ కార్డ్, వీసా, అమెరికన్ ఎక్స్ప్రెస్ ఇలా కస్టమర్లకు ఛాన్స్ ఇవ్వాలని పేర్కొంది. ఇది 2024 సెప్టెంబర్ నుంచి అమల్లోకి రాబోతుంది. ఇంకా క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్ ప్రారంభం, ఆఖరి తేదీని కూడా కనీసం ఒక్కసారి మార్చుకోవచ్చని ఆర్బీఐ చెప్తుంది. ఇదే సమయంలో బిల్ పేమెంట్కు సంబంధించి గ్రేస్ పీరియడ్పై చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. దీని గురించి ఆర్బీఐ నిబంధన ఏం చెప్తుందో తెలుసుకుందాం. మనకు ప్రతి నెలలో కూడా 1వ తేదీ వచ్చేసరికి చెల్లించాల్సిన బిల్లులు ఎన్నో ఉంటాయి. రూమ్ రెంట్ నుంచి మొదలుకొని ఈఎంఐ, కరెంట్ బిల్, గ్యాస్, వాటర్, ఇంటర్నెట్ బిల్స్, పేపర్ బిల్, డిటిహెచ్ బిల్, వీటితో పాటు క్రెడిట్ కార్డ్ బిల్స్ ఉంటాయి. వీటి గడువు తేదీలు ఎప్పుడున్నాయో అన్నీ గుర్తుంచుకోవడం కష్టమే. ఇంకా ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉంటే ఒకదానిపై పేమెంట్ డ్యూ డేట్ ఒక్కోలా ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్నిసార్లు డ్యూ డేట్లోగా క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించకపోతూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే లేట్ ఫీజు పడుతుందని కస్టమర్లు ఆందోళన చెందుతుంటారు. అయితే ఇకపై అలాంటి టెన్షన్ ఏం అక్కర్లేదు. వీరికి ఊరట కల్పించేలా ఆర్బీఐ గ్రేస్ పీరియడ్ రూల్ తీసుకొచ్చింది. అంటే క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ డేట్ మిస్ అయినా మరో 3 రోజుల వరకు ఎలాంటి అదనపు ఛార్జీలు కస్టమర్ల నుంచి వసూలు చేయొద్దని బ్యాంకులు, క్రెడిట్ సంస్థ గతంలోనే కేంద్ర బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. వారు పేమెంట్ చేసేందుకు 3 రోజులు ఛాన్స్ ఇవ్వాలని పేర్కొంది. అంటే పేమెంట్ ఇవ్వాలే అంటే మే 1న చెల్లించాల్సి ఉన్న మరో 3 రోజుల వరకు అంటే మే 4 వరకు కూడా ఫైన్ లేకుండానే పేమెంట్ పూర్తి చేయొచ్చు అన్నమాట. ఇంకా క్రెడిట్ స్కోర్పై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని, తగ్గదని స్పష్టం చేసింది. ఇంకా లేట్ పేమెంట్ ఫీజు వంటివి క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ పైనే విధించాలని, అంతేకాని మొత్తం అమౌంట్పై విధించొద్దని ఆర్బీఐ వెల్లడించింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.